మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, అంటే జూలై 26 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా మన గ్రహాల యొక్క ట్రాన్సిట్ని, మేజర్ ట్రాన్సిట్ని మనం గమనించినట్లయితే కనుక బుధుడి యొక్క వక్రం ఇక్కడ మిథున రాశిలో స్వక్షేత్రంలో ముగిసింది. బుధుడు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోనే ఓన్ హౌస్లో ఉంటూ ఉన్నారు. అలాగే శని యొక్క రిట్రాగ్రేషన్, శని యొక్క వక్రం ఈ వారం నుంచి మొదలైంది. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నారు, కర్కాటకంలో రవి గురువులు ఉన్నారు, సింహంలో శుక్రకేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాహు యొక్క సంచారం కూడా కుంభరాశిలో మనకు ఉంది. ఇక శని వక్రస్థితిలో మీనరాశిలో 2025 జూన్ నుంచి ఆయన అదే మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఒకసారి చంద్రుని యొక్క గమనం కూడా మనం పరిశీలించినట్టయితే కనుక ధనస్సు, మకరం, కుంభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహాల యొక్క గ్రహస్థితి అలాగే చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి తృతీయంలో శని, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు, అలాగే అష్టమంలో శుక్రుడు, మొత్తంగా ఇలా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. ఆఫ్టర్ ఏలినాటి శని ఎండింగ్ తర్వాత ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం. సో ఏంటంటే పరాక్రమ స్థానంలో శని రాశ్యాధిపతి ఉంటాం. శని చాలా మొండివాడు. సో కాబట్టి ఎందుకు అవ్వదు ఈ పని నా వల్ల అనేటట్టు ఒక మంచి ఫోకస్డ్ ఎయిమ్ని మీకు ఇస్తాడు. షష్టమ స్థానంలో బుధుడు మొన్నటి వరకు రిట్రాగ్రేషన్లో ఉండి ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు. సో ఈ రిట్రాగ్రేషన్లో ఉన్న గురుడు ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల కూడా చాలా వరకు కూడా కోర్టు కేసెస్, కాన్ఫ్లిక్ట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇలాంటి కాంపిటీటర్స్ వీటిని డిఫీట్ చేయడానికి సో మీ యొక్క ఐడియాలజీ బాగా వర్క్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. సప్తమంలో గురుడు, అలాగే హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మీరు ఓవర్కమ్ అవ్వడానికి సప్తమంలో గురుడు ఉన్నారు. ఉచ్చక్షేత్రంలో సప్తమంలో న్యాచురల్ ట్రాన్సిట్లో గురుడు బాగా యోగిస్తాడు. ఇన్ జనరల్గా మీ యొక్క నాయకుని యొక్క ఏదైతే మీ యొక్క నాయకుడి యొక్క పాజిటివ్, అంటే ఆ పాజిటివ్ ఒపీనియన్ మీ మీద ఉండటం కావచ్చు, దానివల్ల తప్పకుండా మీకు సంబంధించి కొంచెం సపోర్ట్ పెరగటం కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కానీ లైఫ్ పార్ట్నర్ నుంచి కానీ ఇలాగ చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, శుక్రుడు కూడా ఇన్ జనరల్గా అష్టమ స్థానంలో యోగిస్తాడు. మిగతా ప్లానెట్స్ అంత యోగించవు కానీ, బట్ ఇక్కడ ఏంటంటే శుక్రుడి యొక్క అష్టమ స్థాన స్థితి సంచారం ఇక్కడ అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన విషయాల్లో, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య కొంచెం బాండింగ్ అండ్ ర్యాపో పెంచే విషయంలో శుక్రుడు బాగా యోగిస్తాడు. 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మనం చూస్తే కనుక 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురువారాల్లో తప్పకుండా బుధ గురువారాల్లో చంద్రుని యొక్క సంచారం ఏదైతే రాశిలో ఉందో కొంచెం ప్లెజెంట్నెస్ని ఇస్తాడు. చంద్రబలం అక్కడ అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చంద్రుడు 1000 స్థానం నుంచి మొదలవుతున్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ వారం ప్రారంభంలో చంద్రుడి 1000 స్థాన స్థితి పేరులోనే ఉంది, ఎక్స్పెండిచర్ అనేది. సో కొన్ని ఖర్చులు, సో అది పాజిటివ్వా నెగిటివ్వా అనేది మన చేతుల్లో ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, వ్యాపారాన్ని ఇన్నోవేషన్కి చేయటానికి సంబంధించి కావచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రవాసం, జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ ఎక్స్పెండిచర్స్ అనేవి ఉండొచ్చు. అలాగే సమ్ రెస్ట్లెస్నెస్ అనేది వారం ప్రారంభంలో కనిపిస్తూ ఉంది. బుధ గురువారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే రాశ్యాధిపతి శని కూడా ఈ రాశికి తృతీయంలో ఉన్నాడు. చంద్రుడు రాశిలో యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి తృతీయంలో యోగిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ చంద్రుని యొక్క రాశి సంచారం అలాగే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం కూడా ఉందో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా బుధ గురువారాల్లో మంచి స్ట్రాంగ్ మైండ్తో, ప్లెజెంట్ మైండ్తో, ప్రశాంతతతో మీరు చేయాలనుకున్న పని మంచి విల్ పవర్తో మీరు చేసే ఆస్కారాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నారు. సో రాహుకి సంబంధించి ఈ ద్వితీయ స్థాన సంచారంలో చంద్ర రాహులు ఇద్దరు ఉంటాం. కుటుంబ పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఇక్కడ రాహు ఎప్పుడైతే ద్వితీయంలో ఉంటారో మన అష్టమంలో కూడా కేతు ఉంటారు. కాబట్టి ఇక్కడ
కొన్నిసార్లు ఇక్కడ జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయంలోనే ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని మీరు చంద్రరాహుల యొక్క యుతి కుటుంబ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ పరమైన తీసుకునే డెసిషన్స్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం అనేది మంచిది. ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సప్తమంలో రవి యొక్క సంచారం కూడా ఈ వారం నుంచి మొదలైంది. గురుడు యోగిస్తున్న రవి సప్తమంలోకి వచ్చి ఉన్నారు కాబట్టి రవి కూడా జపాకుసుమ సంకాసం రవికి చేసుకోవడం చాలా 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 మంచిది. కుజుడికి కూడా కొంచెం పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాల్లోనూ వ్యాపారానికి ఇక్కడ సప్తమంలో రవి, పంచమంలో కుజుడు కొంచెం ఇంపాక్టివ్గా ఉన్నారు. కుజుడికి ధరణి గర్భ సంభూతం, రవికి జపాకుసుమ సంకాసం. ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల సంతానపరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, ఇటు వ్యాపార పరంగా, మ్యారిటల్ లైఫ్ పరంగా కూడా బాగుంటుంది. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా, మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలాగ దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.